ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జల మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో పలు కార్యక్రమాలకు హాజరవుతూ అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు. గోవిందపేట మండలం పసరా కేంద్రంలో గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను మంత్రి సీతక్క సన్మానించారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీ కాలువలో చెత్తను స్వయంగా శుభ్రం చేస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. పారిశుధ్యం, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నీరు అనేది కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మనకి ఈ రోజు ఎన్ని నీళ్లు దొరికితే అన్ని పారబోస్తా ఉంటాం, ఎట్లా పడితే అట్లా వాడుతాం, నీళ్లే కదా అని. కానీ నీళ్లు కూడా కొనుక్కుంటామని ఎప్పుడైనా మన తాతలు తండ్రులు ఎప్పుడైనా ఊహించిరా? కానీ ఈ రోజు మరి నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అట్లా ప్రతిదీ కూడా ఇప్పుడు గాలి కూడా సక్రమైన గాలి రావట్లేదు. ఎండలు లేకుంటే దుమ్ము ధూళి, ఆ గాలిని పీల్చుకున్న రకరకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ప్రపంచం అంతా కూడా నీటి దినోత్సవం అనేది నడుపుకుంటా ఉన్నాం. నీటి దినోత్సవం అంటే నీటిని యొక్క ఆవశ్యకత, నీరును కాపాడుకోవడం, నీటిని భద్రంగా వాడుకోవడం అనేది కూడా చాలా అవసరం. కాబట్టి రాను రాను భూమి మీద అన్ని అంతరిస్తా ఉన్నాయి. భూగర్భ జలాలు కూడా కింద భూమిలో నీళ్లు లేకుంటే మనం ఎక్కడి నుంచి కూడా తీసుకురాలేము. కాబట్టి ఖచ్చితంగా అందుకనే ఇంకుడు గుంతలు, ఇంటికొక ఇంకుడు గుంత గాని, ప్రతి ఊరు దగ్గర చెరువులు గాని, ప్రతి ఊరు దగ్గర వాగులు వంకల్ని నీళ్లు ఆపుకోవడం, అదే విధంగా వాటికి ఉపయోగపడే అంటే వర్షాన్ని రావడానికి కారణమైన మరి చెట్లను కూడా, అడవిని కూడా కాపాడుకోవడం మన అందరి బాధ్యత. కాబట్టి ఈరోజు మరి ప్రపంచ నీటి దినోత్సవం కూడా మనం జరుపుకుంటా ఉన్నాం.